గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం మాట్లాడకపోయే సాంగ్ పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాయ్ రాయ్ రేరా. ఇది గ్లోబల్ సెన్సేషన్ థీమ్ సాంగ్ అయిద్దా, మోటివేషనల్ సాంగ్ అయిద్దా అని మాట్లాడుకుందాం. అదే మన రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఈ సాంగ్ పెద్ది మూవీలో నుంచి మనకు అందరూ తెలుసు సెకండ్ సింగిల్. అయితే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు, చరణ్ మాస్ స్టెప్పులు, అసలు ఆ వైబే వేరుంటుంది మామ. మాట్లాడుకుందాం ఈ సాంగ్ ఎలా ఉంది, ఏంటి, మనకి ఏమనిపించింది, మన రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి కింద కామెంట్లో. ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం ఒక వీడియోని లైక్ చేయండి మామ. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్, అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే సాంగ్ వింటున్నప్పుడు ముందుగా ఏఆర్ రెహమాన్ గురించి మనకు చెప్పనవసరం లేదు. సాధారణంగా ఆయన సాంగ్స్ అంటే కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తూ ఉంటాయి, మెలోడీస్ అయితే ఎస్పెషల్లీ సూపర్ ఉంటాయి నా దృష్టిలో. సో కానీ ఈసారి రై రై రారాతో మాస్ స్టెప్లా మాస్ మూడ్లోకి దిగిపోయారు మా ఏఆర్ రెహమాన్ గారు. ముఖ్యంగా ఇనీషియల్లో వచ్చే ఫస్ట్ ఆ రై రా రారా ఆ లిరిక్స్ అదంతా ఇది వెళ్ళదా అన్న డౌట్ వచ్చింది. కానీ రెండోసారి ఇనే కొద్ది కొంచెం బాగుంది, ఇంకొంచెం బాగుంది అన్నాడు అనిపిస్తుంది. బేసిక్గా ఫస్ట్ వచ్చే ఆ బేస్ లైన్స్, ఆ డ్రమ్స్ కానీ, ఆ ఫోక్ టచ్ కానీ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. మరి మీకేమనిపించింది మా కింద కామెంట్లో చెప్పండి సాంగ్ గురించి. నా ఫీలింగ్ ఇది. అది ఏంటంటే అప్పుడు కొంచెం వైబ్రేషన్ ఉంటుంది, అదిరిపోయింది ఆ బీట్ మాత్రం. అయితే ఈ మన సింగర్ కూడా ఏఆర్ రెహమాన్ గారే, వాయిస్లో ఎనర్జీ స్లో అండ్ హై చాలా బాగుంది. సో ఆ వైబ్రేషన్స్ చూస్తుంటే ఉత్తరాంధ్ర నేటివిటీని మన ఏఆర్ రెహమాన్ గారు కొంచెం బాగానే పట్టారు అన్నట్టు నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందామా? అయితే ఆ సాంగ్ చూస్తున్నప్పుడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ జస్ట్ వావ్ లైక్ వావ్ అనిపించింది. అంతే కదా, ఆ గెడ్డము, ఆ మాస్ లుక్ చూస్తుంటే రంగస్థలం నాటి చిట్టుబాబును గుర్తు చేస్తున్నాడు. అంతకన్నా పంతల ఇంటెన్సిటీ రగ్గోడ్ లుక్లో ఉంది. ఇది రంగస్థలమే రగ్గుడు అంటే ఇది టూ మచ్ రగ్గుడు లుక్లో ఉంది. నాకైతే కొన్ని చోట్ల రామ్ చరణ్ గారిని చూసినప్పుడు నాకు ఏ రిఫరెన్స్ అంటే చిరుత టైం లాంటి రిఫరెన్స్ గుర్తొచ్చింది మామ. మీకు కూడా అలాగే అనిపించిందా? చిరుత టైమ్ ఆఫ్ పోస్టర్స్ ఎస్పెషల్లీ కొన్ని స్టెప్స్ వేసేవాట అలా అనిపించింది. ఇంకా డ్యాన్స్ చేస్తున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా జానీ మాస్టర్ అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. అయితే ఆ రై రై రారా స్టెప్ అనే ఒక ఉంటుంది కదా, ఆ స్టెప్ మాత్రం కొంచెం రీల్స్ అయ్యిద్దా అవదలేదు, చికరీలాగా అవ్విద్దా అంత వెళ్ళకపోవచ్చు అని కూడా నా ఫీలింగ్. అది ఇక్కడ ఇలాంటి కొన్ని స్టెప్స్ దగ్గర మాత్రం నాకు అది ఒకటి చిరుత రెఫరెన్స్ అయితే, ఇంకోటి మన జానీ మాస్టర్ రెఫరెన్స్ కనిపించింది. బికాస్ ఆ డ్యాన్స్ ఆయనే కంపోజ్ చేస్తారు, ఆ లుక్ గెటప్ ఇద్దరిది సిమిలర్, హెయిర్ బీడ్ అంతా ఒకలాగా ఉంటుంది కాబట్టి జానీ మాస్టర్ లాగా అనిపించాడు కొన్ని చోట్ల వాళ్ళు. అది నాకు ఇలా అనిపించింది. మరి మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా ఈ సాంగ్ చెప్పాలంటే స్టెప్పుల్లో దుమ్ము దులిపేశారు జానీ మాస్టర్, మెగా పవర్ స్టార్ దుమ్ము దులిపేశాడు ఎక్కడ. అయితే ఇది మొత్తానికి ఒక మోటివేషనల్ సాంగ్ అన్నట్టు నాకు అనిపించింది. బికాజ్ మోటివేషనల్ అండ్ ప్లస్ ఇంట్రడక్షన్ సాంగ్ ఏమో హీరో గారికి పెద్ద మూవీలో అనిపించింది. బికాజ్ ఆ క్రికెట్ నేపథ్యం ఏదో 25 వయసు అయిపోయింది, అలా ఉండొద్దు, ఎనర్జీగా ఉండు అన్నట్టు. అండ్ ఇంకో కొత్త 2 షార్ట్స్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి అంతకుముందు అప్పుడు గ్లిమ్స్లో రిలీజ్ చేసినప్పుడు బ్యాట్ ఇలా నెత్తి కొట్టి ఇలా కొడితే కొత్త షార్ట్ చూపిస్తే, ఈ సాంగ్లో మనకు ఇంకో షార్ట్ చూపించారు. అది వచ్చేసి బ్యాట్ ఇలా గాల్లో జుర్ర అని చెప్తే ఇలా పడవని మళ్ళీ షార్ట్ బ్యాట్. సో ఇలాంటి కొత్త షాట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇంకెన్ని కొత్త షార్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో మరి క్రికెట్లో చూద్దాం. తర్వాత మన ఐపీఎల్లో మానవులు ఎలా యూజ్ చేసేస్తారో ఈ క్రికెట్ ఇలాంటి షార్ట్స్ అనేది కూడా చూద్దాం. మన అక్కడ చేస్తే ఇక్కడ రీల్లో మనోళ్ళు కొత్త షార్ట్లు క్రియేట్ చేస్తారు. మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే ఈ రై రై రావా సాంగ్ అనేది మాస్ సాంగ్. థియేటర్లో ఈ పాట వస్తున్నప్పుడు ఫ్యాన్స్ ఊగిపోతారో లేదు తెలియదు, కానీ ఆ స్టెప్లో వస్తున్నప్పుడు మాత్రం ఊగిపోతారు. ఆ బీట్ అంతా బాగుంది ఈ మ్యూజిక్లో. సో మొత్తానికి బుచ్చిబాబు సన మరోసారి ఈ మార్క్ చూపించారు. సో నాకైతే సాంగ్ లూప్లో నడుస్తుందా అని నాకు అనిపించట్లేదు, వినగా అనిపిస్తుందా అని అనిపిస్తుంది. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మేబీ అలా వెళ్ళదు, ఇమ్మీడియట్గా వెళ్ళదేమో అని అనిపిస్తుంది. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్, అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో ఉంటామమ్మ. బై టాటా.